ఫ్రెండ్స్, ఈరోజు మీకు బాగా మొండి మరకలు తేలిన ఇత్తడి రాగి వస్తువుల్ని ఈజీగా ఎలాగ క్లీన్ చేసుకోవాలి అన్న టిప్ చూపిస్తున్నానండి. దానికి మనకి కావాల్సింది ఒక డోమెక్స్ మాదిరి టాయిలెట్ క్లీనర్ అన్నమాట. దీన్ని కొంచెం ఒక 10 డ్రాపుల వరకు వేసి ఆ యొక్క ఏదైతే వస్తువుని మనం తోమాలనుకుంటున్నామో దానికి బాగా అప్లై చేయాలండి. ఇది ఎందుకంటే బాత్రూమ్ క్లీనర్ కనుక కెమికల్ ఉంటుంది, కొంచెం కేర్ తీసుకుని చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే దీనికి ఒక వాడని టూత్ బ్రష్ని పెట్టుకుంటాను పూజ సామాన్లకి. ఆ బ్రష్ తోటే దీన్ని కూడా నేను చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నిమిషాలు కూడా కాదు సెకండ్స్లోనే తీసేస్తుంది ఈ మురికిని. ఇది మేము వెల్కమ్ బౌల్ అండి. ఇది దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకుని ఫ్రంట్ డోర్ ముందు పెట్టుకుంటాం కదా, అదనమాట. రోజు వాటర్ మార్చకపోవడం, తర్వాత ఎప్పుడో 10 డేస్కో 15 డేస్కో మంత్లీ వన్స్ క్లీన్ చేస్తామన్నమాట. బాగా మా మొండి తేలిపోయింది ఇది. పనమ్మాయిని తోమన్నా కూడా అబ్బా అది తెల్లగా రాదమ్మా, మార్చేసి కొత్తది కొనుక్కోండి అని చెప్పే పొజిషన్ అనమాట దానికి. ఇంకో చూస్తున్నారు కదా, ఇట్లా దీన్ని అప్లై చేయాలన్నమాట. ఇంకొక మీకు తెలియడానికి ఇంకొక కాపర్ గ్లాస్ కూడా తీసుకున్నాను నేను. కాపర్ కూడా ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. దీనికి కూడా అప్లై చేద్దాము. చెయ్యి అయితే పెట్టకూడదండి, గ్లౌజ్ వేసుకుని పెడితే పెట్టొచ్చేమో, కానీ డైరెక్ట్గా పెడితే మనకు చేతులు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా అప్లై చేస్తాము. చూస్తుండగానే చూసారు ఎట్లా వస్తుందో. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నేనైతే ఏదైతే మన పీతాంబరి వాడతామో ఆ పీతాంబరితో కొంచెం పైన రుద్దుతానండి. నాకు కెమెరామెన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒక చేత్తో కెమెరా పట్టుకోవడం, ఒక చేత్తో తీయడం కొంచెం కష్టంగా ఉంది. కొంచెం అప్లై చేద్దాం దీనికి. పూర్తిగా డోమెక్స్ తోటే పోదండి నాకు తెలిసి. కొంచెం మనం డోమెక్స్ రాసి కడిగేసిన తర్వాత మనం ఏదైతే పీతాంబరి వాడతామో, పీతాంబరి కానీ సబీనా కానీ వాడతాం కదా, అటువంటి దాంతో లైట్గా రుద్దాలన్నమాట. ఇప్పుడు రుద్దుదాం. ఇదిగోండి శుభ్రంగా కడిగేశాను రుద్ది. జస్ట్ స్క్రబ్బర్తో ఇట్లా అప్లై చేసి అనేస్తే వచ్చేసిందండి. మ్యాక్సిమం వచ్చేసింది. ఇంకా ఎక్కువగా పెడితే మళ్ళీ ఇది కెమికల్ కదా అని నేను తక్కువగా వాడాను. లోపలైతే బయట అయితే బాగానే వచ్చింది, లోపల కొద్దిగా డౌట్ ఉండినప్పటికీ కూడా. ఇది జ్ఞాపిక అన్నమాట. ఇదిగోండి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆకుల పద్మ మా వదిన గారు ఎక్స్పైర్ అయినప్పుడు 11th డే ఇచ్చిన వస్తువు అనమాట. ఇవి నల్లబడిపోయిన తర్వాత ఇంకా వాడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించేసి పైకి ఎత్తి పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి ముందు గదిలో వెల్కమ్ బౌల్గా పెట్టుకోవడానికి సూపర్గా తయారైంది. బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మధ్యలో ఒక చేత్తో తీయడం వల్ల నేను మధ్యలో కొంచెం కెమెరా పట్టుకునే వాళ్ళు లేనందువల్ల మధ్యలో నేను మీకు సరిగ్గా పూర్తిగా చూపించలేదు. చాలా అంటే చాలా ఈజీ అండి. శ్రావణ మాసం వస్తుంది కదా, అందరికీ పూజ సామాన్లు కూడా ఉన్న సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.